నెక్స్ట్ తదుపరి లోక్సభ నియోజకవర్గం చూస్తే విజయనగరం. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మరో కీలకమైనటువంటి నియోజకవర్గం విజయనగరం. సో విజయనగరం నుంచి మూడ్ ఆఫ్ ఆంధ్రాలో అక్కడ ఉన్నటువంటి విజయనగరం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది, సో స్థానికుల యొక్క వెర్షన్ ఎలా ఉంది, వారి యొక్క మూడ్ ఎలా ఉందో మనం కనుక పరిశీలించినట్లయితే విజయనగరం లోక్సభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బెల్లాన చంద్రశేఖర్ ఆయన సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయనే మరొకసారి బరిలోకి దిగుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ని అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ప్రకటించింది కలిశెట్టి అప్పలనాయుడు అని. కలిశెట్టి అప్పలనాయుడు యాక్చువల్గా ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా పోరాటం చేశారు. ఎమ్మెల్యే టికెట్ సాధించుకోవాలనేటువంటి తపన పెట్టాడు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గం కావచ్చు, లేకపోతే ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు కలిశెట్టి అప్పలనాయుడికి ఎంపీ స్థానం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కానీ చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ టుడే విజయనగరం లోక్సభ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల మరియు విజయనగరం. ఇవన్నీ కూడా విజయనగరం లోక్సభ పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఈ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా కాస్త బలంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా గ్రౌండ్ వర్క్ కూడా బాగా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు ఇక్కడ కనుక జరిగినట్లయితే మూడ్ ఆఫ్ ఆంధ్ర సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే విజయనగరం లోక్సభ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలమైనటువంటి పవనాలు వీచే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా స్థానికుల యొక్క మూడైతే కనిపిస్తుంది. ముఖ్యంగా విజయనగరం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఒక 2 కీలకమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మూడు ఏ విధంగా ఉందో ఒకసారి కనుక పరిశీలించినట్లయితే బొబ్బిలి విజయనగరం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఒకటైనటువంటి బొబ్బిలి నియోజకవర్గాన్ని కనుక పరిశీలించినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే ఇక్కడ నడుస్తుంది. ఎందుకంటే వెంకట చిన్నప్పలనాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. చాలా సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో తనకంటూ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి సీనియర్ నాయకుడు. మరోవైపు బేబీ నాయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. సో స్థానికంగా చాలా మంచి పేరున్నటువంటి నాయకుడు, ఇక స్థానిక రాజుగా అక్కడ అందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి. ముఖ్యంగా గత 4.5 సంవత్సరాలుగా గ్రౌండ్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. సో ఇది వీళ్ళిద్దరి మధ్యన ఒక టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా బొబ్బిల్లో మాత్రం యాజ్ ఆఫ్ టుడే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా గ్రౌండ్ సమాచారం బట్టి మనకు ఒక అంచనా కనిపిస్తుంది. మరోవైపు చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం చీపురుపల్లి విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉండేటటువంటి చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీ నియోజకవర్గం చీపురుపల్లి. ఎందుకంటే చీపురుపల్లి అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చే పేరు బొత్స సత్యనారాయణ. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయాల్లో ఉత్తరాంధ్రలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ. సో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే 9 నియోజకవర్గాల్లో కూడా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయ దుందుబి మోగించింది. దానికి హీరోలు ఎవరైనా ఏంటి అని అడిగితే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ యొక్క పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఆయన యొక్క రాజకీయ చతురతగానే అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు కిమిడి కళా వెంకట్రావు సీనియర్ మోస్ట్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. మధ్యలో ఒకసారి ప్రజారాజ్యం పార్టీ టైంలో పార్టీ మారినప్పటికీ కూడా మళ్ళా సొంత గూడికి చేరుకున్నారు. యాక్చువల్గా ఈసారి ఆయన ఎచ్చెర్ల నుంచి పోటీ చేద్దామని భావించారు. కానీ అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ కావచ్చు, లేకపోతే కూటమి పరిణామాల నేపథ్యంలో ఆయన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చీపురుపల్లికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగినట్లయితే చీపురుపల్లి నియోజకవర్గంలో మూడ్ ఆఫ్ ఆంధ్ర ప్రకారం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే స్వల్ప ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా విజయనగరం పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సిచ్యువేషన్.